ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ప్రస్తుతం ఖాళీ అయిన 3 సీట్లు టీడీపీ కూటమి పార్టీలకే దక్కనున్నాయి. దీంతో ఈ 3 సీట్లకు బీద మస్తాన్రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్య పేర్లను సీఎం చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దల సభకు పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ టీడీపీ నుంచి మస్తాన్రావు, సానా సతీష్ పేర్లు ఫైనల్ అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. పొత్తులో భాగంగా ఓ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో ఆర్ కృష్ణయ్య పేరు దాదాపు ఖరారే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. రాజ్యసభ సీట్లు ఇప్పటికైనా కొలిక్కి వచ్చాయా సార్? రాజ్యసభకి యాక్చువల్గా ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చింది వీటి ఫిల్ చేయడానికి. ఈ 3 ఏదైతే ఖాళీ అయినాయో ఆ 3 సీట్లు కూడా టీడీపీకి లేకపోతే కూటమికి మాత్రమే వస్తాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి 11 మందే ఉన్నారు. వీళ్ళకి 164-165 మంది ఉన్నారు కాబట్టి రావడం చాలా ఈజీ. ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవాలి అంటే అరౌండ్ 43-44 ఎమ్మెల్యేస్ ఉండాలి. ఆ లెక్కన కూటమికి ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు రాజ్యసభలో మొత్తం ఏపీ నుంచి 11 మంది ఉంటారు. ఎట్లయితే లోక్సభకి 25 మంది ఉంటారో రాజ్యసభకి 11 మంది. 11 మందిలో మొన్న మధ్య వరకు మొత్తం 11 మంది వైఎస్ఆర్సీపీఏ. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొదటిసారిగా ఒక్కరంటే ఒక్కరు కూడా రాజ్యసభలో టీడీపీ ఎంపీ లేరు. అదృష్టవశాత్తు వీళ్ళు గెలిచిన తర్వాత ఈ 3 రిజైన్ చేశారు కాబట్టి వీళ్ళలో ఎంతమంది టీడీపీ టికెట్ మీద నిలబడితే అంతమంది టీడీపీ ఎంపీలు అవుతారు. ఉన్నాయి 3. ఈ 3 ఎందుకు ఖాళీ అయినాయి అంటే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వీళ్ళ 3 రిజైన్ చేశారు. పొలిటికల్ కారణాలు 3 కూడా వైఎస్ఆర్సీపీలో ఉండడానికి ఇష్టం లేక. ఇందులో బీద మస్తాన్రావు టీడీపీ వ్యక్తే ఒరిజినల్గా, తర్వాత వెళ్ళాడు వైఎస్ఆర్సీపీకి. వాళ్ళు హామీ ఇచ్చినట్టున్నారు రాజ్యసభకు పంపిస్తాము అని, పంపించారు. అట్లానే అతను వ్యాపారవేత్త, బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా ఇస్తారు. ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసినప్పుడు ఏం చెప్పాడంటే నేను రాజీనామా చేస్తున్నాను వైఎస్సీపీ నుంచి బయటికి రావడం కోసం, కానీ టీడీపీలో చేరుతున్నాను అని చెప్పి టీడీపీ నుంచి మళ్ళీ రాజ్యసభకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు. దాన్ని బట్టి అప్పుడే అందరికీ తెలుసు ఇతను పంపిస్తారు మళ్ళీ అని. యాక్చువల్గా రాజ్యసభ 6 సంవత్సరాలు ఉంటుంది టర్మ్. 6 సంవత్సరాలు ఉంటే అందులో ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్రావు ఇద్దరిది కూడా 4 ఏళ్ళు ఉన్నది టైం. ఇంకా మోపిదేవి వెంకటరమణది ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నట్లుంది. సో బీదా మస్తాన్రావు మళ్ళీ వెళ్తాడని చెప్పి అప్పుడే అనుకున్నారు. ఆ ప్రకారం ఆయనకి ఇస్తారు అని చెప్పి ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి టీడీపీ నుంచి. ఇంకెవరు, మోపిదేవి వెంకటరమణ కూడా టీడీపీలో చేరాడు, కానీ ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు. ఢిల్లీ వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు, నేను లోకల్ పాలిటిక్స్లో ఉంటాను అని. సో లోకల్గా మరి ఎమ్మెల్సీనో మరొకటి ఇస్తారు. ఆ స్థానం ఒకటి ఖాళీ. ఇక 3వది ఆర్ కృష్ణయ్య. ఈయన చాలా పార్టీలు మారాడు. కాంగ్రెస్లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచాడు ఎల్బీ నగర్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లోన, అంతకుముందు 2014 గుర్తులేదు నాకు, అప్పుడు టీడీపీ ఏమైనా ప్రకటించిందంటే టీడీపీ కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థి అని. ఆ స్థాయిలో ఇచ్చారన్నమాట అతనికి ఇంపార్టెన్స్, ప్రాధాన్యత. అతనైతే గెలిచాడు ఎల్బీ నగర్ నుంచి. టీడీపీకి ఎక్కువ సీట్లు రాలేదు. ఆ తర్వాత అతను దాంట్లో నుంచి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు. చాలా విచిత్రంగా వైఎస్ఆర్సీపీలో అతనికి రాజ్యసభకి పంపించారు. మరి బీసీ నాయకుడు కావాలి అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు అన్నారు. ఏమైందో తెలీదు, ఓడిపోగానే రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత ఏం చేస్తాడో అని చెప్పి చాలామందికి అర్థం కాలేదు. ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి, ఏంటి బీజేపీలో చేరాలని చెప్పి అనుకుంటున్నాడు అని. మరి బీజేపీలో చేరితే ఇతనికి మళ్ళీ రాజ్యసభలో ఎంపీ పదవి దక్కదు కదా అని అనుకున్నారు చాలామంది. కాకపోతే లాంగ్ టర్మ్లో
ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి పొలిటికల్గా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే బీజేపీ నేషనల్ లెవెల్లో బీసీ పార్టీగా కొంత గుర్తింపు ఉంది నార్త్లో. సౌత్లో రావట్లేదు దానికి ఇంకా గుర్తింపు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే బీసీ వర్గానికి చెందినవాడు. సో ఆ ఇమేజ్ని తీసుకెళ్ళాలి. లేకపోతే బీజేపీ అంటే జనరల్గా ఏంటంటే బ్రాహ్మణులు, వైశ్యులు వాళ్ళ పార్టీ అనేది గతంలో ఉండేటువంటి ఇమేజ్. ఆ ఇమేజ్ నుంచి బయట పడ్డారు చాలా వరకు. ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయన బీసీ కాబట్టి ఇది బీసీ పార్టీ అని చెప్పుకోవడానికి. ఆ నేపథ్యంలో బీసీలు వాళ్ళతో పాటు ఎస్సీలు, ఎస్టీలను కూడా ఆకర్షించాలి అనేది బీజేపీ జనరల్ ప్లాన్ ఓవరాల్గా. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఎస్టీలను వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎస్సీలలో మందకృష్ణ మాదిగని దగ్గరకు తీసుకున్నారు మొన్న ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికలకు ముందు. హైదరాబాద్లో నరేంద్ర మోదీ స్వయంగా స్టేజ్ మీద కౌగులించుకున్నాడు. చాలా తక్కువ సార్లు చేస్తాడు అట్లాంటిది. అంటే పొలిటికల్గా చాలా ప్రాధాన్యత ఉంటే తప్పితే చేయడు కదా, చేశాడు. చేయడమే కాకుండా ఆ కేటగరైజేషన్కి మద్దతు అని కూడా చెప్పాడు. అది కూడా అవుతోంది ఇప్పుడు. సో మందకృష్ణ మాదిగ ఎట్లయితే వచ్చాడో బీజేపీలోకి, అట్లానే పెద్ద ఎత్తున బీసీ లీడర్లను ఆకర్షించాలి అనేది ఐడియా. తెలంగాణలో వచ్చారు బాగానే బీసీ లీడర్లు, కానీ ఏపీలో లేరు. యాక్చువల్గా కృష్ణయ్య ఒరిజినల్గా తెలంగాణ వాడే, కానీ తెలంగాణ, ఆంధ్ర రెండు చోట్ల కూడా బీసీలకి నాయకత్వం వహిస్తున్నాను అనేది అతనికి ఉన్న ఇమేజ్. సో ఆ నేపథ్యంలో బహుశా ఇతనికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇష్టపడినట్టున్నారు. ఈయన కూడా వాళ్ళతో తిరుగుతున్నాడు. ఇప్పుడు తాజాగా అన్కన్ఫర్మ్డ్ న్యూస్ ఏంటంటే, ఇవి ఏమీ కన్ఫర్మ్ కాలేదు ఇంకా. బీదా మస్తాన్ రావుకి ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఆయనకి ఇస్తున్నారు. ఆయనతో పాటు కృష్ణయ్యని బీజేపీ తరఫున ఇస్తున్నారు అని చెప్పి. అంటే 3 సీట్లు ఒకటి బీజేపీకి ఇవ్వాలి ఆ ప్రకారం అయితే. బీజేపీ ఆయన ఇట్సోన్ గెలవలేదు కదా, వాళ్ళకున్నది 8 కదా ఎమ్మెల్యేలు. అంతకుముందు ఏమనుకున్నారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కోరుతున్నాడు తన అన్న కోసం, నాగబాబు కోసం అని చెప్పి. అందుకోసమే ఆ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మాకు ఇప్పించండి ఈసారి ఈ 3 ఒకటి అని చెప్పి అమిత్ షాను కూడా అడిగాడని చెప్పి, అదేవిధంగా ఇక్కడ కూడా అడిగాడు అని చెప్పారు. కానీ బీజేపీ వాడు ఒప్పుకున్నట్లేదు ఈ సీటు మాకు కావాలని. ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో తక్కువ మంది ఉన్నారు. ఇప్పటికీ చాలా మెరుగైంది పరిస్థితి, కానీ గతంలో కంటే ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏమంటారు, ఆ సింపుల్ మెజారిటీ ఉంటుంది కదా, అది లేదు. దాని ఇంకా కొంచెం తక్కువే ఉన్నది. అందువల్ల ఎంతమందిని రాజ్యసభకి పంపించగలిగితే బీజేపీ పేరు మీద అంతమందిని పంపించుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళు. అందువల్ల బహుశా వాళ్ళు ఇచ్చే అవకాశం లేదని అనుకుంటున్నాను నేను కూడా. బీజేపీ తరఫున కృష్ణయ్యని పంపిస్తారు అనేది అందుకనే వచ్చింది. ఇక 3వ సీటు, ఇంకో సీటు ఉంది కదా, మోపిదేవి వెంకటరమణ సీటు. ఈ సీటుకి చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కాబట్టి న్యాచురల్గా బోల్డంతమంది సీనియర్లు, వెటరన్స్ అంతా ఉన్నారు. చాలా పేర్లు వస్తున్నాయి. అయితే హఠాత్తుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం సానా సతీష్కి ఇస్తారు అనేది, ఇది చాలామందిని ఏమన్నా సంభ్రమాచార్యాలకు గురి చేసింది. సానా సతీష్ కొంచెం వైసీపీకి అనుకూలులు అన్న, అంటే ఆయన అందరికీ అనుకూలుడు అని చెప్తున్నారు. అంటే అన్ని పార్టీల వాళ్ళతోటి బాగా పరిచయాలు ఉన్నాయి ఇతనికి. అయితే ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇదేం కన్ఫర్మ్డ్ కాదు సానా సతీష్కి ఇచ్చేస్తారు అని. అట్లీస్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి వార్త, ప్లస్ ఇది నడుస్తోంది గత కొన్ని రోజులుగా. ఒకవేళ సానా సతీష్ని అసలు కన్సిడర్ చేస్తున్నారు అంటేనే ఆశ్చర్యకరం. ఎందుకంటే ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆ స్థాయిలో చెప్పారు ఇతనికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అని పార్టీ వాళ్ళకి చెప్పారు. మనకేదో ఆబ్లిగేషన్ ఉంది, మనం ఇవ్వాలి అతనికి అని. ఇంత ప్రాధాన్యాన్ని ఎట్లా ఇతను సంపాదించుకున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లా తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది నాయకులు ఉంటే, పెద్ద పెద్ద నాయకులు. గతంలో కూడా అనుకున్నాం కదా, టీటీ జనార్దన్ లాంటి వాళ్ళు. ఇంకా అయితే యాక్చువల్గా జయదేవ్ పేరు కూడా వస్తుంది, గల్లా జయదేవ్. ఆయన సరే రకరకాల కారణాల వల్ల పాపం మన పోటీ చేయకుండా తప్పుకున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకోవడం అంటే ఏం కాదు. ఏమైందంటే 2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చారు కదా, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు కదా టీడీపీ వాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత పార్లమెంట్లో గల్లా జయదేవ్ చాలా గట్టిగా మాట్లాడాడు. ఒక దశలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా కొంచెం డ్రామాటిక్గా మాట్లాడాడు. అదేమో నచ్చినట్టు లేదు నరేంద్ర మోదీకి. వెంటనే ఆయన కంపెనీల మీద దాడులు జరిగినాయి.
ఈడీ వాళ్ళు మిగతా వాళ్ళు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది పెట్టాడు ఇక్కడ స్టేట్లో. అమర్రాజా బ్యాటరీస్ మీద పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాడులు, నోటీసులు, మూసేయమని చెప్పి ఆర్డర్స్, ఇవన్నీ చూసి కదా తెలంగాణకి వెళ్ళాడు. తర్వాత ఆయన ఎక్స్పాన్షన్లో తెలంగాణలో పెట్టారు కంపెనీని. అప్పుడు వాళ్ళ చాలా పెద్ద వ్యాపారం, అంత పెద్ద వ్యాపారం ఈ రాజకీయాల మూలంగా దెబ్బతింటుందని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇంక పోటీ చేయను అన్నాడు. అది కారణం యాక్చువల్గా చెప్పాలి అంటే. దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత ఎన్డీఏలో మళ్ళీ టీడీపీ భాగస్వామి కావటం, గెలవటం ఇదంతా అందరికీ తెలుసు. అతను కనుక ఉండుంటే ఖచ్చితంగా గెలిచేవాడు గుంటూరు నుంచి, డౌటే లేదు అందులో. సరే, పెమ్మసాని చాలా అదృష్టవంతుడు, అతను వచ్చి అతను గెలిచాడు. 2 సార్లు గెలిచాడు జయదేవ్. కాబట్టి అతను ఆ గుంటూరు సీట్ పర్మనెంట్ అయ్యేది అతనికి. 3వసారి కనుక నిలబడి ఉంటే సంభవం అది అట్లా ట్రాక్ తప్పింది కొంచెం. ఏదైనప్పటికీ అతను టీడీపీ నాయకులతోటి చాలా సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికీ లోకేష్తో చాలా సాన్నిహిత్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా అతనంటే అభిమానం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ కదా పొలిటికల్గా. తర్వాత జయదేవ్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళల్లో. సో ఈ కారణాలన్నిటి వల్ల ఆయనకి ఇస్తారని కూడా యాక్చువల్గా వచ్చింది కొంత చర్చ. కానీ ఆయనకి ఇవ్వడం అంటే కావాలని ఇవ్వడమే. ఎందుకంటే మిగతా వాళ్ళలాగా ఆయన ఏమీ అంత తీవ్రంగా ఒత్తిడి తీసుకురాడు. వేరేజ్ ఇక్కడ అట్లా కాదు, మిగతా వాళ్ళంతా కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే వాళ్ళందరినీ కాదని సానా సతీష్ పేరు ఎందుకు వచ్చింది? ఇతను ఏంటి, ఇతనికి పెద్ద హై ప్రొఫైల్ ఏమైనా ఉందా అంటే, వీళ్ళందరూ రాసేదాన్ని బట్టి ఏంటంటే కాకినాడలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేసుకునేవాట ఒరిజినల్గా. పాలిటెక్నిక్లో చేశాడు, పాలిటెక్నిక్ డిగ్రీ అవుతుంది. ఆ ఉద్యోగం రిజైన్ చేసి తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడేదో వ్యాపారాలు చేసి మరి ఎలాగనో పెద్ద పెద్ద వాళ్ళందరినీ పట్టుకొని కొంత నెట్వర్కింగ్ డెవలప్ చేసుకొని అందరితో సంబంధాలు పెట్టుకున్నాడు. డబ్బులు ఎలా సంపాదించాడో కూడా తెలియదు. కానీ ఒక 3-4 కేసుల్లో ఈడీ కేసులో ఇతని పేరు ఉంది. చాలా విచిత్రమైన కేసుల్లో ఉంది. అప్పుడు ఒకసారి సిబిఐలో డెప్యూటీ డైరెక్టర్ అనుకుంటాను ఆయన, ఆస్థానా, ఆయన మీద పెట్టిన ఒక కేసులో ఇతని పేరు ఉంది. తర్వాత ఏమంటారు, మాంసం వ్యాపారి ఒక అతను, ఇంటర్నేషనల్ వ్యాపారి, అతని కేసులో కూడా ఇతను ఉన్నాడు. ఏంటి, సిబిఐ వాళ్ళతో మాట్లాడి నేను మీకు సాయం చేస్తానని చెప్పి వీళ్ళందరితో మాట్లాడాడట అని చెప్పి తర్వాత ఇతని పేరుని ఆ ఈడీ కేసుల్లో కూడా పెట్టారు. ఆ స్థాయిలో ఎట్లా ఆపరేట్ చేశాడు ఇతను అనేది ఎవరికి తెలియదు. ఆ తర్వాత మొన్న 2024 ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటుని ఇతనికి ఇవ్వడానికి టీడీపీ వాళ్ళు ఆలోచించారు. అయితే అది జనసేనకు వెళ్ళింది ఈ అవగాహనలో, అందువల్ల ఇవ్వలేదు. అసలు అప్పుడు కూడా ఆశ్చర్యపోయారు, ఇతనెవరు ఇతనికి ఇవ్వడం ఏంటి, ఎందుకంటే టీడీపీలో అంత తేలిగ్గా రాదు సీటు, అదైపోయింది. మొన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కేసినేని శివనాథ్ చిన్ని అతను అధ్యక్షుడయ్యాడు, ఇతను జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఇతను జనరల్ సెక్రటరీ అయ్యాడండి అంటే అర్థం ఏంటంటే టీడీపీ వాళ్ళు పెట్టారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు మొత్తం ఆక్రమించుకున్నారు కదా, అంతకుముందేమో విజయసాయిరెడ్డి అండ్ కో ఆక్రమించుకున్నారు దాన్ని, వాళ్ళందరినీ వెళ్ళగొట్టి వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు తీసుకున్నారు, బాగానే ఉంది. ఎవరికి ఇచ్చారు పెద్ద పదవి, జనరల్ సెక్రటరీ పెద్ద పదవి కదా, సానా సతీష్కి ఇచ్చారు. అప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఈయనకి ఎట్లా ఇచ్చారు. కేసీఆర్ చిన్ని అంటే సరే పార్టీలో ఉన్నాడు ఎంపీ, అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి ఏదో బాధ్యత అప్పచెప్పినట్టున్నాడు, ఆ క్రికెట్ ఏదో నువ్వు తీసుకొని దాన్ని మళ్ళీ మార్చు, అంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళ కంట్రోల్లో ఉందని. ఈయన ఎట్లా వచ్చాడని ఆశ్చర్యపోయారు. ఇది జరిగింది ఒక 2-3 మంత్స్ బ్యాకే జరిగింది ఇది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈయన పేరు. ఈ మధ్యకాలంలో కూడా ఇతను టీడీపీలో ఏదో పై స్థాయిలో ఆపరేట్ చేస్తున్నాడని చెప్పి వార్తలు వచ్చినాయి. ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతిలో కొన్ని స్టోరీలు వేశారు వీళ్ళు, నెగిటివ్ స్టోరీస్. ఆ సందర్భంలో చాలా పత్రికల్లో వచ్చినాయి ఇతని గురించి, ఎవరితను ఏంటి, ఎందువల్ల ఇతనికి ఎంత ప్రాధాన్యత ఉంది పార్టీలో. కాసేపు లోకేష్కి చాలా సన్నిహితుడు అంటారు, కాసేపు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు అని చెప్తారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు అంతర్గత సమావేశాల్లో చెప్పాడు సతీష్కి ఇవ్వాలి అని చెప్పి. అని అంటే ఏ రకంగా ఇతనికి అంత ఇంపార్టెన్స్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా టీడీపీలో. ఒకటేంటంటే ఇతను ఏదో కొంత డబ్బు ఇచ్చాడు అని చెప్తారు. ఇప్పుడు మొన్న ఎన్నికలకు ముందు మనకి సాయం చేశాడు కాబట్టి అవసరం ఉన్నప్పుడు అతనికి ఏదో ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు, నాయకత్వం అనేది ఒకటి. కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వలేనంత డబ్బు ఇచ్చాడా ఫండ్స్ ఇతను అనేది ఒకటి ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇతనికంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఏదేమైనా కూడా ఆ సానా సతీష్ అనే అతని పేరు రావడం అనేది
అది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. అయితే ఫైనల్గా అతనికి ఇస్తారా లేదా తెలియదు. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, ఇప్పటివరకు వస్తున్న వార్తల ప్రకారం అయితే ఖచ్చితంగా ఇతని పేరు ఏమనాలి చాలా యాక్టివ్గా పరిశీలనలో ఉంది.